మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 39వ అధ్యాయం. రాజైన హిజ్కియా మరణకరమైనటువంటి రోగముతో బాధపడి ప్రార్థించి స్వస్థత పొందిన పిమ్మట బబులోను రాజు బలదాను కుమారుడు హిజ్కియా యొద్దకు కొందరిని దూతల్ని పంపాడు. ఆ దూతలు కొన్ని పత్రికలను వాటితో పాటు కొంత బహుమానాన్ని కానుకగా తీసుకొని వచ్చారు. ఈ విషయాలు రాజు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12-19 వచనాల్లో, దినవృత్తాంతం 2వ గ్రంథం 32-31 అధ్యాయాల్లో మనం చూస్తాం. శత్రురాజులు ఎందుకు నాకు పత్రికలు పంపారు, నాకెందుకు బహుమానం పంపారు అని హిజ్కియా ఆలోచించలేదు. వాడు చాలా తెలివిగా, ఇంతగా రోగంతో బాధపడ్డావాడు కదా, మరణం నుండి తప్పించబడ్డావు, నీ దేవుని నిన్ను బాగు చేశాడు అని పొగడుతూ బహుమతిని పత్రికలను పంపగా హిజ్కియా శత్రువు యొక్క పన్నాగాన్ని గుర్తించలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభు బోధనలో మీరు తరచుగా చూస్తే కనబడుతున్న ఒక మాట ఏంటంటే మెలకువగా ఉండుడి అని. శత్రువు ఎదురాడుతూ దూషిస్తూ కయ్యానికి మాత్రమే వచ్చేవాడు కాదు. తేనె పూసిన కత్తి అంటారే, అలాగ తీయని మాటలతో లేనిపోని ప్రేమ చూపిస్తూ నిన్ను మృంగివేసేదానికి కూడా శత్రువు నీ దడి చేరుతాడు, జాగ్రత్త. ఇక రాజైన హిజ్కియా స్వస్థపడిన తర్వాత ఇక నేను ఏం చేతును, యెహోవా మాట ఇచ్చి నెరవేర్చాడు, నా జీవితకాలం అంతా నేను మెల్లగా నడుస్తాను అన్నాడే, తన మాటలను విస్మరించాడు. ఓ ప్రాముఖ్యమైనటువంటి వ్యత్యాసాన్ని చెబుతాను. గతంలో అష్షూరు రాజు పంపినటువంటి ఉత్తరాలు, రబ్షాకే పలికిన మాటలు, ఆ ఉత్తరాలు తీసుకెళ్ళి మందిరంలో పెట్టి యెహోవా సన్నిధిలో పశ్చాత్తాపముతో ప్రార్థించావే, ఏడ్చి ప్రలాపించావే, గోనపట్ట కట్టుకున్నావే. ఇప్పుడు ఈ ఉత్తరాలు ఎందుకు మందిరంలోకి తీసుకెళ్ళలేదు? ఈ ఉత్తరాలు ఎందుకు దేవుని సన్నిధిలో పెట్టలేదు? ఈ ఉత్తరాలు పెట్టి ఎందుకు యెహోవా యొద్ద విచారణ చేయలేదు? గతంలో పంపబడిన ఉత్తరాలు యుద్ధానికి సంబంధించినవి, అవి భయమునకు సంబంధించినవి. ఇప్పుడు వచ్చిన ఉత్తరాలు పొగడ్తలతో నింపబడి ఉన్నాయి, అబద్ధపు సంధిని కోరుతూ ఉన్నాయి. మనిషి తనకు చేతగాని వాటి మీద దేవునిపై ఆధారపడుతున్నాడు, కానీ తనకు చేత అయ్యేవి వాటిని కూడా దేవుని సన్నిధిలో పెట్టడం లేదు. డైరెక్ట్గా ఈ వచనాలు చదివితే ఇంత లోతుగా మనకు అర్థమవుదు, కానీ లేఖనాలు వివరిస్తున్నాయి. దినవృత్తాంతం 2వ గ్రంథం 32వ అధ్యాయంలో 25వ వచనం 24 నుంచి కూడా, ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణదశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసాను. ఇంతవరకు బాగుంది, ఆయన స్వస్థత పొందాడు. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేముల వారి మీదికి దేవుని కోపము బయలుదేరింది. అతడు స్వస్థత పొందిన తర్వాత దేవుడిచ్చినటువంటి స్వస్థత ప్రకారం, అతడు దేవునితో చేసిన ఒడంబడిక ప్రకారం అతడు ప్రవర్తించడం లేదట. ఏ విషయంలో గర్వించాడో దేవుడు అతని హృదయంలో గర్వాన్ని చూస్తున్నాడు. ఈ దూతలు రావడానికి ఎందుకు దేవుడు అనుమతించాడు? ఆ అధ్యాయంలో 31వ వచనం అంటుంది, అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటయు గూర్చి విచారించి తెలుసుకున్నటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతయు తెలుసుకున్న వాళ్ళని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. శత్రువు ఒక కుట్ర చేస్తున్నాడు, ఒక పన్నాగం పన్నుతున్నాడు. ఎందుకు దేవుడు అడ్డుకోలేదు? ఎందుకు అనుమతించాడు? ఇది ఒక పరీక్షగా ఉంది. అతని హృదయాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో రాజైన హిజ్కియా 100% ఫెయిల్ అయిపోయాడు. దేవుని మహాకృపను బట్టి తన జీవితంలో ఒక 15 సంవత్సరాలు అతను తిరిగి పొందగలిగాడు. ఇప్పుడు ఫ్రంట్ ఆఫీస్ లేదా వచ్చిన అతిథులను అక్కడే ఆపేసి మాట్లాడి వెనక్కి పంపలేదు. అతని ఇంటనేమి, అతని రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో, సమస్త విషయములలో ఏది మరుగు చేయక తన కలిగినటువంటి పదార్థములన్నీ, వెండి బంగారములు, గంధవర్ణములు, పరిమళ తైలము, ఆయుధశాల అన్నీ చూపించేశాడు. ఇది అతని అతిశయం, అతని గర్వం. యోబు భక్తుడు 31వ అధ్యాయంలో ఇలాగ అంటున్నాడు, సువర్ణము నాకు ఆధారం అనుకొని ఎడల, నా ఆశ్రయం నీవేనని మేలిమి బంగారంతో నేను చెప్పినడల, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే గాని చూచి
నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఈలోగా రాజు అయినటువంటి హిజ్కియా యొద్దకు ప్రవక్త యెషయా వచ్చాడు. నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారికి ఏం చూపించావని ఆరాధించాడు. శత్రువు నువ్వు గుర్తించగా నీకున్నదంతా కూడా దాచుకొనక చూపించావు కనుక రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంట ఉన్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది రాజైనటువంటి హిజ్కియా దినాల్లో జరగలేదు, కానీ రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 25వ అధ్యాయం యెహోయాకీను దినాల్లో జరిగింది. ఎప్పుడు జరిగినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాజు అయినటువంటి సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించినటువంటి బంగారపు ఉపకరములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి బబులోనికి ఎత్తుకుపోయారట. మందిరం ఎదుట ఉన్న ఇతడి స్తంభాలేంటి, సముద్రం ఏంటి, ఏది మిగలకుండా దోచుకున్నారు. అయితే ఇదంతయు హిజ్కియా దినాల్లో జరగపోయేదానికి ఒక కారణం ఉంది. యెషయా గ్రంథం 39వ అధ్యాయంలో చివరి వచనంలో, అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని యెషయాతో నేను. యెషయా చెప్పిన మాటలు హిజ్కియా విని భయపడి తన హృదయంలో గర్వాన్ని తగ్గించుకొని తాను తగ్గించుకొని ప్రవర్తించినట్టుగా దినవృత్తాంతం 2వ గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తాం. హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తాము తగ్గించుకొనిరు గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. చివరిగా ఓ మాట చెబుతాను. కన్నీరు విడిచి ప్రార్థించి 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్నాడు, కానీ అది ఆశీర్వాదంగా కొనసాగలేదు. శత్రువు ఏ వైపు నుంచి వస్తాడో మన పరిశుద్ధత, మన విశ్వాసము, మన నిరీక్షణ, అనేక సంవత్సరాలుగా మనం సంపాదించినటువంటి ఆధ్యాత్మికమైన భౌతికమైన అంశములన్నింటినీ దోచుకునే దానికి మెలకువగా ఉండండి. కృప మీకు తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ.